వెల్కమ్ టు వైట్. తెలంగాణ రాష్ట్రంకు ఎప్పటిలాగే ఈరోజు కూడా ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో ప్రతిసారి జరిగినట్టే ఈసారి కూడా తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఒక ఎంఐఎం పార్టీ చెందినటువంటి ఎంపీ ఉన్నాడు. కానీ తెలంగాణకు వీళ్ళ వల్ల ఒరిగింది ఏం లేదు, శూన్యం, కంప్లీట్గా శూన్యం. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించి తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ సంబంధించి ఎప్పుడు అంటే బీజేపీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు కూడా కేటాయించిన పరిస్థితి, అంటే తీవ్రంగా అన్యాయం చేసే పరిస్థితి అయితే బీజేపీ పార్టీ పూనుకున్నానైతే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే తెలంగాణకు సంబంధించి బీజేపీ 8 మంది ఎంపీలు ఎవరైతున్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు నిధులు కావాలి, మాకు స్పెషల్గా నిధులు కావాలి అని అడిగిన పరిస్థితులు కూడా ఇక్కడ కూడా కనిపించకపోవడం అయితే చాలా దారుణమని మనం మాట్లాడుకోవచ్చు. ఇక వాస్తవంగా తెలంగాణకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, మరి ఏం మాట్లాడుతున్నారనే అంశాల మీద మనం చర్చించుకుందాం. ఇక ముందుగా చూస్తే ఏదైతే ఈసారి కూడా నిరాశే, తెలంగాణ ప్రస్తావనే లేని నిర్మలమ్మ బడ్జెట్, విభజన చట్టం హామీలు, మెట్రో సహా ఇతర వాటికి కేటాయింపులు శూన్యం, సీఎం కోరిన కనీసం స్పందించని కేంద్రం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో కోరుకుంటేనే పనులు కావు, ఇక కేంద్రంలో కోరుకుంటే పనులు అయితే అనేది ఒక భ్రమ అని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2025-26లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ గురించి బడ్జెట్లో ఎక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కొత్త కార్యక్రమాలకు, పథకాలకు, విద్యా సంస్థలకు నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి చేసిన వినతులను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడం, కొత్తగా ప్రతిపాదించిన వాటికి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఇందులో మెట్రో 2వ దశకు నిధుల కేటాయింపు ప్రధానమైంది. ఇక మెట్రో నిధులపై రాష్ట్రం కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నిధుల ద్వారా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రైవేట్ సంస్థలు లేకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే మెట్రో 2వ దశను ప్రారంభించాలని సీఎం ఆలోచించారు. ఇక ఈ మేరకు ప్రధానికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్కు వినతి పత్రం సమర్పించారు. డిపిఆర్ను రూపొందించి కేంద్రానికి పంపించారు. ఇక అయితే ఆశించిన ఫలితం మాత్రం రాలేదు, నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా నిధుల విడుదల చేయడం అనేది కష్టతరమైన విషయమని నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే మెట్రో సంబంధించి 2వ దశ ఏదైతుందో దాన్ని చేయాలి, ఖచ్చితంగా కేంద్రం నుంచి మాకు నిధులు కావాలని రేవంత్ రెడ్డి వాళ్ళని కోరిండు. గతంలో కూడా మంత్రి వచ్చినప్పుడు కూడా ఆయన ఒక మెమోరాండం కూడా సమర్పించిండు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. మరి వాస్తవంగా ఏమైందో అంతర్గతంగా అనేది ఇప్పటివరకు కూడా తెలియాల్సిన పరిస్థితి అవుతుంది. ఇక మొత్తానికి సంబంధించి తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఒక కేంద్ర మంత్రి, అదేవిధంగా సహాయ మంత్రి కూడా ఉన్న పరిస్థితులు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇప్పటి వరకు దీని మీద పూర్తి మొత్తంలో పెదవిప్తలేరు. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ కేసులకు సంబంధించి ఆలోచనే తప్ప వాళ్ళకు వేరే ప్రజలకు సంబంధించి పెట్టుబడులు ఎట్లా తేవాలి, కేంద్రం నుంచి నిధులు ఎట్లా తేవాలని అయితే వాళ్ళకు ఎలాంటి ఆలోచనలు కూడా లేదని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అదేవిధంగా కూడా జరిగింది. ఇక పనుల వాటలో పెంపు లేదు. విభజన చట్టం హామీ మేరకు బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే దీనిపై ఎలాంటి కదలిక లేదు. దీంతో పాటు పీఎం ఆవాస్ యోజన ఇండ్లలో రాష్ట్రానికి 20 లక్షల ఇండ్లు కేటాయించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. ఇక పీఎం ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇండ్లను కేటాయించాలని రేవంత్ రెడ్డి కోరిండు. ఇక కోరితే మరి వాళ్ళు ఏం చేసిరంటే వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిధులు కేటాయించాలని కోరారు. నగరపాలక సంస్థలు, ఇతర మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు, మూసీ నది పునరుజ్జీవానికి, స్కిల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐఐఎం ఏర్పాటు, సైనిక్ స్కూల్, నవోదయ విద్యాలయాలు ఇలా కేంద్రాన్ని తెలంగాణ అడిగిన కనీసం స్పందించలేదు. ఇక మూసీకి సంబంధించి కూడా నిధులు అడిగినని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీని వ్యతిరేకించిండు. మూసీ అనేది అక్కడ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి మూసీని ప్రక్షాళన చేయండి, కానీ పక్కపొంటి ఉన్న ఇండ్లను డిస్టర్బ్ చేయొద్దని ఆయన ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించిన మంత్రి ఈరోజు ఏదైతే నిధులు ఇస్తాడనేది ఎట్లా అనుకుంటారు అనేది ఇక్కడ అర్థం కాని అంశం. ఇంకొకటి ఏంటంటే
ఇక అండర్ డ్రైనేజీలకు కూడా వాస్తవంగా చాలా నిరాశ కలిగినటువంటి సందర్భం. అంటే తెలంగాణకు సంబంధించిన ఎవరైతే కాంగ్రెస్ ఎంపీలు ప్రతిపక్షంలో అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఏమాత్రం కూడా వాళ్ళని ప్రశ్నించలేదు కాబట్టి ఈరోజు నిధులు రాలేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను అడిగితే ఇవ్వరు. అక్కడ ఫైట్ చేయాలి పార్లమెంట్లో. ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు పూర్తి మొత్తంలో ఫైట్ చేస్తేనే అక్కడ మనకు నిధులు కేటాయిస్తే, అక్కడ ప్రశ్నించకపోతే మనకు నిధులు ఎట్లా వస్తాయి? రావు కదా. ఏదో పేపర్ స్టేట్మెంట్లో టీవీలు ఉన్నటువంటి ఏదో కొంత ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే అక్కడ ఉన్నటువంటి నిధులు రావు. అక్కడ లోక్సభలో తెలంగాణ కోసం మనం ఏ విధంగా మనకు ఉన్నటువంటి ఎంపీలు ఏ విధంగా ఫైట్ చేసిరో ఆ విధంగా ఫైట్ చేస్తేనే మనకు నిధులు వస్తాయి. ఏదో నామాత్రంగా వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే దరఖాస్తులు ఇస్తే తెలంగాణకి ఏమాత్రం కూడా నిధులు రావు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించి దీని ప్రకారంగా ఉన్నటువంటి 8 మంది ఎంపీలతోటి ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన నిరాశ పడుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణలో ఎవరెవరు ఏమంటున్నారు, మరి ఏం చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. ఇక అడిగిందేంటి, ఇచ్చిందేంటి? కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమావేశం. బడ్జెట్పై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. స్థానిక ఎన్నికలపై మంత్రులు, నేతలకు దిశానిర్దేశం. ఇక కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. వాస్తవంగా ఈరోజు చర్చలు కూడా మంత్రులతోటి. అక్కడ పరిస్థితులు చూస్తే నిన్న ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు కావచ్చు ఉద్దేశంతో అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్లో చర్చలు జరిపారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పేపర్లు ఏంటంటే కొద్దిగా టాపిక్ డైవర్షన్లో భాగంగా మరి పాజిటివ్గా రాసింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. మరి వీళ్ళు దీని గురించి కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధుల గురించి మాట్లాడిరా లేకపోతే అంతర్గత రాజకీయాల గురించి చర్చించిరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక బడ్జెట్లో తెలంగాణకు సంబంధించి తీవ్ర అన్యాయం జరిగిందని అయితే రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది, మీడియాకి చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? 9 మంది ఎంపీలు మరి మీరు ఏం చేస్తున్నారు? అక్కడ గాఢ పనులు అవుతున్నారా? పార్లమెంట్లో మిమ్మల్ని గెలిపి పంపిస్తా అని అడగాలి వాళ్ళందరినీ. ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చెప్తే వచ్చేది ఏమున్నది? 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక అంతకుముందు మంత్రులతో ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై సీఎం చర్చించినట్లు తెలుస్తుంది. ఇది వాస్తవం. పంచాయతీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మంత్రులతో చర్చించింది. ఇది కొద్దిగా నమ్మశక్యంగా ఉంది. ఇక పార్టీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. మంత్రులకు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చేయాలని అయితే ఇక్కడ చెప్పిండు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి కొత్త పుస్కడం లేదు, వాళ్ళ మధ్యలో చాలా వరకు గ్యాప్ వచ్చింది కాబట్టి పార్టీలో భిన్నాభిప్రాయాలు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి పార్టీకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ పెట్టాను అనేది అయితే ప్రధాన అంశం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతో పాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రతిపక్షాలు వీళ్ళు చేస్తున్నటువంటి విఫలాలు ఏవైతున్నాయో అవి సోషల్ మీడియా వేదికగా చాలా వరకు గట్టిగా స్పందిస్తున్నారు. దాన్ని మీరు తిప్పికొట్టాలని చెప్తున్నాడు. అంటే మీరు ఎంత జాకిలు పెట్టి లేపినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవాలు తెలుసు, అక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో అనేది వాళ్ళకు తెలుసు. వాళ్ళు పూర్తి క్లారిటీతో ఉన్నారు. మీరు ఎన్ని జాకిలు పెట్టినా కూడా కుప్పగూలిపోతుంది తప్ప లేచే పరిస్థితి లేదు. మీకు సంబంధించిన సోషల్ మీడియాలోనే మీ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉన్నది, ఏదైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ మోతాదులో బలం ఉన్నది అనేది మనకు అర్థమైన అంశం. ఇక అది మాట్లాడుకుంటూ పోతే రోజంతా కూడా సరిపోదు. ఇక కవిత ఏమంటున్నది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఏమంటున్నదో ఒకసారి చూద్దాం. 8 బీజేపీ ప్లస్ 8 కాంగ్రెస్ = 0 రూపాయలు, అంటే 0 బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు రూపాయలు 0 తెచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. బడ్జెట్ నిర్లక్ష్యం అంటూ ట్యాగ్ చేశారు. తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్కి 8 మంది ఎంపీలు. లోక్సభలో ఉన్న యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు 0 నిధులు వచ్చినట్లుగా ఎమ్మెల్సీ కవిత ట్వీట్లో పేర్కొన్నట్టు కూడా ఇక్కడ ప్రధాన అంశంగా చూడవచ్చు. వాస్తవంగా తెలంగాణలో
8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళు తెచ్చింది ఏంటంటే ఒక జీరో బడ్జెట్, కంప్లీట్గా జీరో బడ్జెట్. వీళ్ళు ఆ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఏం తెచ్చినామంటే జీరో గాడిద గుడ్డు తెచ్చిరు అని చెప్పారు కదా. ఈరోజు 16 మంది తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తెచ్చిర్రు. తెలంగాణకు తెచ్చిన బడ్జెట్, తెలంగాణకు తెచ్చిన నిధులు ఎంత అంటే గాడిద గుడ్డు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టుకొని తిరగాలి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈ ముగ్గురు పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని గాడిద గుడ్లు తిరగాలి. గాడిద గుడ్లను పెద్ద మొత్తంలో ప్రచారం చేయాలి, మేము తెచ్చిన గాడిద గుడ్లని. ఇక రాష్ట్రాన్ని మరోసారి విస్మరించారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణను మరోసారి విస్మరించారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. ఇవాళ ఆయన ఒక ప్రకటనలో స్పందిస్తూ రాష్ట్రానికి ఇండియన్ ఐఏఎం, IIIT, నవోదయ, సైనిక్ స్కూల్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న బడ్జెట్లో వాటి ప్రస్తావన లేదన్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి దక్కిందేమీ లేదన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందన్నారు. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్ రాష్ట్రానికి వరాలు ప్రకటించారని, ఎన్నికలు ఉంటేనే రాష్ట్రాలను పట్టించుకుంటామన్న వైఖరి సరికాదన్నారు. 10 ఏళ్లుగా మోడీ పేద మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని వినోద్ విమర్శించారు. వాస్తవంగా మహారాష్ట్రకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఢిల్లీకి సంబంధించి కావచ్చు, బీహార్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, చాలా ప్రేమ చూపెడతారు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసరికి కపట ప్రేమ చూపెడతారు. అంటే తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తున్నారు. ఈ గతం నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇవాళ బీజేపీ పార్టీ ఒకటనే కాదు, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనే కాదు, గతంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. ఏండ్ల నుంచి అన్యాయం చేస్తూనే చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అంటే మా నుంచి వచ్చేటువంటి పనులను అయితే స్వీకరిస్తున్నారు, కానీ మాకు నిధులు మాత్రం ఇవ్వడానికి మాత్రం బీజేపీ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ నాయకులకు కావచ్చు ధైర్యం రాదనేది ఒక అంశాన్ని మనం చాలా పెద్ద ఎత్తున చూడొచ్చు. ఇక అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్. బీజేపీ ఎంపీ డీకే అరుణ ఏం చెప్తుందంటే చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ తెచ్చినామని అయితే చెప్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025 నుంచి 2026 బడ్జెట్తో మధ్య తరగతి జనానికి పండుగ అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై స్పందించిన ఆమె ఇది అభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. ఇవాళ ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ట్యాక్స్ ఊరట కల్పించాలని జనం తమతో చెప్తుంటారని, ఇవాళ ఆ ఊరట కల్పించారని ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్తున్నామని అన్నారు. స్టార్టప్ పెట్టేవారికి కేంద్రం ప్రోత్సాహాలు ఇస్తుందన్నారు. బీహార్కు వరాల జల్లు కురిపించి తెలంగాణకు ప్రస్తావన లేకపోవడంపై వస్తున్న విమర్శలపై డీకే అరుణ స్పందిస్తూ ఒక్కో రాష్ట్ర ప్రస్తావన బడ్జెట్ స్పీచ్లో ఉందన్నారు. ఇక ఏదైనా తెలంగాణలో ప్రత్యేక సమస్య ఉంటే ఆ రాష్ట్రం పేరు ప్రస్తావనే తప్ప సాధారణంగా రాష్ట్రాల ప్రస్తావన రాదన్నారు. అంటే తెలంగాణకు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు చాలామంది, విశ్వేశ్వర్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, ఎవరు అంటే ఏ బీజేపీ సంబంధించిన ఎంపీ అయితే ఇక్కడ తెలంగాణలో ప్రతి కేంద్ర బడ్జెట్ సంబంధించి ఏదైతే ఉంటాయో దాంట్లో మీద ఖచ్చితంగా మోడీ ఫోటోలు ఉన్నారని అంటారు. కానీ మరి తెలంగాణకు వచ్చేసరికి పార్లమెంట్లో పోయి మా బడ్జెట్ ఏది, మా జనాల పరిస్థితి, మామూలు గెలిపించి నేను ప్రధానమంత్రిని చేసిర్రు ఈరోజు, మరి మా తెలంగాణకు మీరు చేసింది ఏదని ఒక్క ఎంపీ కూడా అడిగిన పరిస్థితులు కూడా ఎక్కడ ఉండ అసలు లేవిగా. అంటే తెలంగాణ మీద కేవలం బీజేపీ పార్టీకే కాదు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. అంటే వీళ్ళు గెలిచిపోయి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పిఎం చేసిరు తప్ప తెలంగాణకు ఒరగబెట్టింది కూడా ఏం లేదు. ఎంతసేపు వీళ్ళు భజన చేసుడు తప్ప తెలంగాణకు చేసిందని అయితే ఏం లేదనేది ఇక్కడ మనకు కళాఖండిగా అర్థమవుతున్న పరిస్థితులు. ఇక ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే వరులు, తెలంగాణ ప్రయోజనాలకు విలువ లేదా? కేంద్ర బడ్జెట్పై హరీష్ రావు విమర్శలు. కేంద్ర ప్రభుత్వం 2025 నుంచి 2026 బడ్జెట్ను తన రాజకీయ అవసరాలకే ఉపయోగించుకున్నది తప్ప దేశ సమ్మిళిత అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్షత చూపడం సరికాదని చెప్పారు. ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. ఇక దేశం అంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం బాధాకరం అన్నారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి
చోటు లేదా, ఈ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా అని నిలదీశారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవంగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి ఇప్పటికీ సుమారు 30 సార్లకు పైగా ఢిల్లీ పోయి నేను అక్కడ మంత్రులను కలుస్తున్నా అని చెప్తున్నాడు, లేకపోతే రిప్రజెంటేషన్ ఇస్తున్నా అని చెప్తున్నాడు. మరి 30 సార్లు పోయిన ఏదైతే ప్రజాధనం ఉంటుందో అదంతా దుర్వినియోగం అయిందని అయితే ఇప్పుడు కళాఖండ అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇటు కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలను కావచ్చు, అటు బీజేపీ పార్టీ సంబంధించి 8 మంది ఎంపీలను కావచ్చు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీయాల్సిన అవసరం మన మీద ఖచ్చితంగా ఉందని చెప్తున్నాం.